నమస్కారం గురు. నమస్కారం మా భవాని. గురువు గారు, ఈ కూటమి తర్వాత ఏ రాశుల మనకి అదృష్ట యోగం వరించబోతుంది అంటారు? మనకి ఈ షష్టగ్రహ కూటమి ఏప్రిల్ 29, 2025 సంవత్సరంలో బుధ, శుక్ర, రాహు, శని, రవి గ్రహాలు మేన రాశిలోకి వస్తున్నాయి. అలాగే కేతు కన్యా రాశిలోకి వస్తున్నాయి. కాబట్టి ఈ 6 గ్రహాలు ఒకే యాక్సెస్లోకి, ఒకే అలైన్మెంట్లోకి రావడం వల్ల షష్టగ్రహ కూటమి అంటారు. అయితే ఇది ఎక్కడ పడుతుంది? అదే రోజున మనకి సూర్యగ్రహణం ఇవన్నీ కూడా పడుతున్నాయి. ఎక్కడ పడుతున్నాయండి అని అంటే మేన రాశిలోనే పడుతున్నాయి, ఉత్తరాభాద్ర నక్షత్రంలో పడుతున్నాయి. అయితే ఈ ఉత్తరాభాద్ర నక్షత్రములో పట్టినటువంటి ఆ మీనరాశికి ఏలినట్సరి కూడా జరుగుతుంది. అయితే ఈ డబల్లో ఉన్నప్పటికీ ఏం చేయాలి? మీనరాశి వాళ్ళకి అసలు బుర్ర పనిచేయకూడదు, ఏమీ గుర్తు రాకూడదు. కానీ ఇప్పుడు మీనరాశి వాళ్ళు తప్పులు చేస్తున్నా సరే, మనం ఇప్పుడు ఇంటర్వ్యూస్లో మేము తప్పులు చెప్తున్నా కూడా ఒక్కొక్కసారి వెంటనే కరెక్ట్ చేసేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నువ్వు మీనరాశి, నువ్వు నన్ను కరెక్ట్ చేసావు అంటే ఏంటంటే ఇంకా పని చేస్తుంది. ప్రాక్టికల్గా చూడాలన్నమాట గ్రహాలని, కేవలం ఏదో పుస్తకాల్లో చూసినట్టు కాదు. ప్రాక్టికల్ అప్లికేషన్ ఉండాలి. ఎస్ మీనరాశి తిను పట్టుకుంది తప్పు చెప్తుంటే, ఎస్ మార్చి 29 అనబై ఏప్రిల్ 29 అన్నాను, మార్చి 29 అని కరెక్ట్ చేసింది అంటే పని చేస్తుందని అర్థమవుద్ది మనకి. కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి తర్వాత మనకి జరగబోయేది మంచి లాభాలు పొందేటటువంటిది మేషరాశి. ఇప్పుడు ఆల్రెడీ మేషరాశికి ఎలినట్స్ అని ఎంటర్ అయింది, అంటించింది. ఈ మీనరాశి వాళ్ళు తీసుకెళ్ళి ఎలినట్స్ అని పక్కనే ఉంటే కొంచెం చాక్లెట్ తీసుకోవాలని వీళ్ళకి అంటించాం మనం మేషరాశికి. సో 29 మార్చి 29, 2025 సంవత్సరం నుంచి స్టార్ట్ అయిపోయింది. అప్పుడు 29 నుంచి మేషరాశి వాళ్ళకి వెళ్ళింది. ఇప్పుడు కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి, వాళ్ళ ఫాదర్లు అందులో ఒక స్టూడెంట్, పాపం మిగతా స్టూడెంట్స్ అంతా మంచోళ్ళు ఉంటాడు. ఉంటే ఒక రోజున ఏం జరిగిందంటే, ఒక స్టూడెంట్ వాడు నైజీరియా వాడు చేరాడు. చేరితే వాళ్ళ ఫాదర్ డ్రగ్స్ తీసుకుంటాడండి చాక్లెట్ల రూపంలో. ఈడాళ్ళ ఇంట్లో ఎత్తుకొచ్చేసి ఈ మంచిగున్న మన ఇండియన్స్ హైదరాబాద్ స్టూడెంట్స్కి, ఒరే చాక్లెట్లు ఉన్నాయి, ఇదిగో ఈ చాక్లెట్ తిను అంటే పాపం ఈడేమనుకుంటాడు, చాక్లెట్ అనుకుంటాడు. అలవాటు అయిపోద్ది కదా. అలా ఈ మేన రాశి వాళ్ళు ఏం చేశారంటే, ఈ యొక్క ఏలినట్స్ అని తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ కదా, పక్క రాశి వాళ్ళు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళకి మేష రాశి వాళ్ళకి అంటించారు. ఫస్ట్ రాశి అంటించారు. కాబట్టి కాకపోతే అదృష్టం ఏంటంటే, ఈ షష్టగ్రహ కూడడం తర్వాత ఈ మేష రాశి వాళ్ళకి బాగుంది, వృషభ రాశి వాళ్ళకి బాగుంది, అంటే బాగా బాగున్నాడు. మిథున రాశి వారికి బాగుంది, కర్కాటక రాశిని వదిలిపడేసాం, ఈ యొక్క సింహరాశి వారికి బాగుంది. కాబట్టి ఈ 4 గ్రహాలు వరుసలో మనకి జాక్పాట్ కొట్టినాయి. బాలేని రాశి అంటే మీనరాశి. బాలేని రాశి అంటే మరి ఆ గ్రహణం అందులో పట్టేసింది కదా. 6 నెలల దాకా గ్రహణం పట్టిన తర్వాత 6 నెలలు అంటే చంద్రుడు ఇప్పుడు ఉంటాడు, సూర్యుడు ఇలా మిథున మబ్బు పడుతుంది కదా, కనబడదు కదా. ఆ మబ్బు పోయినాక 6 నెలలు 3 నెలలు ఎఫెక్ట్, దీని ఎఫెక్ట్ ఉంటుంది. 6 నెలలు 3 నెలల తర్వాత కొంచెం మబ్బు పక్కకి వెళ్ళిపోయి బాగుంటుంది అనమాట, కొంచెం వెళ్తారు వస్తుంది. ఆ విధంగా ఈ 4 రాశులు ప్రధానంగా బాగుంటాయి అమ్మ. తర్వాత యావరేజ్గా ఉండేటటువంటి ఈ యొక్క షష్టగ్రహ కూటమి వల్ల కొన్ని రాశులు ఉన్నాయి. మరి వరస్ట్గా ఉండేటటువంటి బిలో యావరేజ్ అనమాట, అవి కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క యావరేజ్గా ఉండేటటువంటి రాశులు ఏమిటండి అని అంటే, తులారాశి మంచిగా పికప్ అవుతుంది, తులారాశి వాళ్ళు పికప్ అవుతుంది. ఆ తర్వాత వృశ్చిక రాశి డౌన్ఫాల్ అవుతుంది. అష్టమ గురుడు వస్తున్నాడు. ఇక మళ్ళీ ధనుసు రాశి మీడియం కవరేజ్ ఉంది. ఆ తర్వాత మకర రాశి డౌన్ఫాల్ ఉంది. కుంభరాశి యావరేజ్లోకి వెళ్ళింది, పికప్ అయింది. మీన రాశి 2 వర్స్ట్. ఆ తర్వాత కర్కాటక రాశి వచ్చేసరికి ఇది కూడా కోర్టు సమస్యల్లో, ఇలాంటి పోలీస్ స్టేషన్ సమస్యల్లో ఇది కూడా కర్కాటక రాశి కూడా బాగుండలేదు. కాబట్టి ఈ విధంగా షష్టగ్రహ కూటమి వల్ల ఈ రాశులు ఏవైతే బాగున్నాయో ఇవి యావరేజ్, బిలో యావరేజ్ ఇవిగా పనిచేస్తాయి అన్నమాట. గారు, కూటమి తర్వాత ఏ రాశుల వరకు బాగుంది అనే దాని గురించి అయితే చెప్పారు. అదృష్టం భరించబోయే రాశులు ఏంటి అనే దాని గురించి అయితే వివరించారు. ధన్యవాదాలు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.